హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం యువ ఇన్ఫో ఛానల్కి. ఇక్కడ మీకు రోజువారీ తాజా అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మరియు యూస్ఫుల్ టిప్స్ అందిస్తాం. మా వీడియోలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అయితే ఆలస్యమెందుకు, ఇవాల్టి టాపిక్కి వెళ్ళిపోదాం. విజయవాడలో చిన్న ప్రింటింగ్ షాప్ నడిపే రామచంద్రం రోజంతా కష్టపడి సంపాదిస్తాడు. ఇంట్లో భార్య సులోచన, ఇద్దరు పిల్లలు రాహుల్, పల్లవి. జీవితం బాగానే సాగుతోంది కాని ఎక్కడో ఒక అనుమానం, ఏమైనా నాకేమైనా జరిగితే వీళ్ళ భవిష్యత్తు ఏ అవుతుందో అని రామచంద్రం మనసులో ఆలోచన. ఒకరోజు షాప్కి ఎస్బీఐ లైఫ్ ఇన్షూరెన్స్ ఎంప్లాయీ శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్: అన్నయ్య నమస్కారం. మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో చూస్తే నిజంగా గర్వంగా ఉంది. కానీ ఒక చిన్న విషయం ఉంది. మనం లేని సమయంలో కుటుంబ ఆదాయం ఎలా వస్తుంది అన్నది ప్లాన్ చేసుకున్నారా? రామచంద్రం: యయ్యయ్యో, అదే నా భయం. ఏదో ఒక ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నా, బట్ ఏది బెటరో అర్థం కావడం లేదు. శ్రీకాంత్ చిన్నగా నవ్వుతూ, అందుకే స్పష్టంగా చెప్పటాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే తక్కువ ప్రీమియంతో పెద్ద సొమ్ము అస్యూర్డ్, మీ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ ఇన్వెస్ట్మెంట్ లేదండి, కేవలం ప్రొటెక్షన్. అమాయకంగా, క్లియర్గా అతను సింపుల్గా వివరిస్తూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణకి మీరు 1 కోటి కవరేజ్ తీసుకుంటే ప్రతి సంవత్సరం సుమారు 3,000 లాంటి చిన్న ప్రీమియం మాత్రమే. మీరు లేని సమయంలో ఆ 1 కోటి రూపాయలు మీ భార్యకి, పిల్లలకి, వారి జీవితం నిలకడగా ఉండేందుకు బలంగా నిలుస్తాయి. రామచంద్రం కళ్ళలో కొద్దిగా వెలుగు. అంటే నా పిల్లల చదువు, నా భార్య భవిష్యత్తు అన్నీ సేవ్ అవుతాయన్నమాట? శ్రీకాంత్: అవును అన్నయ్య. టర్మ్ పాలసీ అనేది మన ప్రేమకు ఇచ్చే ఫైనాన్షియల్ గ్యారెంటీ. మనకేం కావాలి? మనం లేకున్నా మనవాళ్లు ఏరుకుండా ఉండాలి అని కదా. అతని మాటలు రామచంద్రం హృదయాన్ని తాకాయి. అతను అదే రోజు ఎస్బీఐ లైఫ్ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి భార్యకి చెప్పినప్పుడు సులోచన కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఇవి నామీదే కాదు, మన కుటుంబం మీద ప్రేమ అని రామచంద్రం గర్వంగా చెప్పాడు. అప్పటినుంచి వారి కాలనీలో శ్రీకాంతన్న చెప్పిన మాట అందరికీ పసందైంది. జీవితం అనిశ్చితం, కాని మన కుటుంబ భవిష్యత్తు మాత్రం మన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. టర్మ్ పాలసీ అంటే కేవలం ఇన్సూరెన్స్ కాదు, మన కుటుంబానికి ఇచ్చే భద్రతా వాగ్దానం.